జూన్ 15వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మిథున రాశి వారికి ఊహించని మార్పులు. 2030 వరకు కూడా తిరుగులేని రాజయోగం వీరు పొందబోతూ ఉన్నారండి. జూన్ 15వ తేదీ వీరి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది, 2030 వరకు కూడా వీరికి ఎటువంటి అదృష్టయోగం పట్టబోతోంది, వీరికి కలగబోయే రాజయోగం ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు చూసి ఉన్నారు. జీవిత అనుభవం, అనేక రంగాల గురించి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండి కూడా అలవడుతుంది. ఈ రాశి వారి శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం వీరు చేయరు. ప్రభుత్వపరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు వీరు చేసుకుంటూ ఉంటారు. తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి కలిగి ఉంటారు. మిథున రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. ప్రాణాలను చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, పట్టకపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు అయితే కలవండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది. మంచి కాలం నడుస్తుంది. జూన్ 15వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో మానసిక ప్రశాంతత అయితే అధికంగా లభిస్తుంది. బుద్ధి బలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు విజయాన్ని అందిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను కూడా వీరు అధిగమిస్తారు. ఉద్యోగం విషయంలో శ్రద్ధగా ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తోటివారి సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం కూడా వీరు సాధిస్తారు. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా ఈ సమయంలో లభిస్తాయండి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. మొహమాటం కారణంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. మీకు ఈ సమయంలో మీకు ఒక వార్త అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని జపించడం మీకు చాలా మేలు చేస్తుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకునేట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది. శుక్రదశ, శని దశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు వీరు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం వీరు కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారం యందు వీరు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు
తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కలిసిపోయేవారుగా ఉంటారు. ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు. పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు. ఈ రాశికి చెందిన వారి యొక్క జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకున్నట్లయితే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ఈ రాశికి చెందిన వారికి సినిమాలు, పుస్తకాలు చదవడం, ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి. ఈ రాశికి చెందిన వారు నిదానస్తులుగా, నిశ్శబ్దంగాను తమ పనులు తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు. వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనసును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి వృషభ, సింహ, కన్య, తులారాశులకు చెందిన వారు వీరికి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు. కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరికి భాగస్వామ్యులు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ యొక్క భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణం. వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం కూడా చాలా తేలికైన పని. ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై నెరలేని మమకారం అయితే మాత్రం ఉంటుందండి. ఈ రాశికి చెందిన వారు నిలకడలేని మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి. రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మిథున రాశికి చెందిన వారికి పసుపు, ఊదా రంగు మరియు నీలం రంగు కలిసి వచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య 3 మరియు 7. మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుంటే మేలు. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేస్తే మేలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.